భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 3 సార్లు ఆయన ప్రధానిగా కొనసాగారు. ఇప్పటికీ కూడా అంతకుముందు కూడా వరుసగా 3 సార్లు సీఎంగా గుజరాత్లో ఒక రకంగా ఓటమంటే ఎరుగని నాయకుడిగా నరేంద్ర మోడీ గారి పేరు రికార్డులకు ఎక్కుతుంది. ఇప్పటికే వరుసగా ఆయన ఒక 3 రికార్డులు అయితే సాధించారని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధ్యక్షులు కూడా అంతగా ఆయన మార్క్ అయితే తెచ్చుకున్నారు ప్రధాని అయిన తర్వాత. మొదటిసారి కానీ అలాగే మన దేశంలో చూసుకున్న డిమానిటైజేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక రకంగా ఆయన మీద ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా సరే వాటన్నిటిని అధిగమించుకుంటున్నారు. మళ్ళీ ఇప్పటికీ కూడా నెక్స్ట్ ప్రధాని ఎవరు అంటే ఇంకా ప్రధాని మోడీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ లేరు అన్నట్టుగానే ఉన్నారు. లేదు రాహుల్ గాంధీ ఉన్నారు, మల్లికార్జున ఖర్గే ఉన్నారు, మమతా బెనర్జీ ఉన్నారు, ఇలా కొన్ని పేర్లు చెబుతున్నా బెబ్బే లేదు మళ్ళీ ప్రధాని అధికారంలోకి వస్తారు అన్నట్టుగా మార్క్ తెచ్చుకున్నారు. అయితే వరుసగా ఆయన సాధించిన రికార్డులు ఏంటి అంటే ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ గారి సెకండ్ రికార్డు ఉందట. దాదాపు 4777 రోజుల పాటు ఆమె ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు ఆ రికార్డ్ అయితే నరేంద్ర మోడీ గారు బీటౌట్ చేశారు. 4088 రోజులు. వాస్తవానికి ఇంకా ఆయన రికార్డ్ అయితే 6130 రోజులు ఉంది అనేది. కాకపోతే అది ఇంకా టైం పడుతుంది. ఖచ్చితంగా అది కూడా ఆయన రికార్డు దక్కించుకుంటారేమో. ఓవరాల్గా ఇప్పటి వరకు ఓటమి అనేది తెలియకుండా వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయి 3 సార్లు ప్రధాని అయిన రికార్డు, అలాగే బీజేపీలో కూడా ఈయనే ఎక్కువ కాలం ఉన్నట్టుగా కూడా ఆ రికార్డు కూడా, అంటే వరుసగా 3 రికార్డులు. ఒక్కసారి ఆయన గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి ఒకప్పుడు నాకు తెలిసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇంత మీడియా ఇంతలాగే ఇవన్నీ లేవేమో, ఉంటే అప్పుడు కూడా చర్చించరు. కాకపోతే ఇప్పుడు మోడీ గారి గురించి మాట్లాడే అవకాశం నాకు తెలిసి మనకే వచ్చి ఉండొచ్చు. తర్వాత ఇంకా టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఎవరైనా రికార్డులు బీట్అవుట్ చేస్తారేమో. కానీ మోడీ గారి గురించి మాట్లాడుకుంటే వరుస విజయాలు గుజరాత్లో, ఓకే ఆయన సొంత రాష్ట్రం, అక్కడ సాధించిన విజయాలు, కానీ దేశం మొత్తం ఆయన ఆకట్టుకోవడం, దేశాన్ని ఒక్కసారిగా తన వైపుకి తిప్పుకోవడం. అంటే ఏంటి మోడీలో ఒక ప్రత్యేకత అంటే బీజేపీ అండ ఎంతవరకు చూడాలి, ఆయన వ్యక్తిగతంగా దేశానికి సేవ చేయాలని ముందుకు రావడం, గుజరాత్లో సీఎంగా సక్సెస్ అవడం, అది ఎంతవరకు ప్రధానంగా ఈ సక్సెస్ఫుల్ రన్నింగ్కి కారణం? ఇక్కడ ఫస్ట్ వ్యక్తి పూజ అలవాటు కారణంగా మనం వ్యక్తిని హైలైట్ చేస్తున్నారు, కానీ ఆ వ్యక్తి నడవడిక, వ్యక్తి తయారీ, వ్యక్తి నిర్మాణం అంటాం అన్నమాట. ఈ వ్యక్తి నిర్మాణం జరిగింది ఆర్ఎస్ఎస్లో, బీజేపీలో. ఆ వ్యక్తి నిర్మాణం ఇవాళ రోజున అక్కడ ఉంది తెర ముందు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ నరేంద్ర మోడీ, రేపు పొద్దున యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే అమిత్ షా కావచ్చు, లేకపోతే రాజ్నాథ్ కావచ్చు, లేకపోతే ఫడ్నవీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వ్యక్తి ఇంపార్టెన్స్ కాదు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు ఇప్పటికీ కొంతమంది అదే ఫీల్ అవుతున్నారు. ఇదేదో చివరికి కాంగ్రెస్ దరిద్రపు జబ్బు మనం వంట కట్టించుకుంటున్నాం ఏంటి, వ్యక్తిని అట్లాగా ఓవర్గా ఫోకస్ చేస్తున్నాం. సైద్ధాంతిక అంశాల మీద ఆయన కీ పాయింట్ ఒకటే ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో గెలవటం వేరు, కాంగ్రెస్ పార్టీలో ఆ పొజిషన్ రావడం వేరు, వేరే పార్టీ వాళ్ళకి అవకాశం రావడం వేరు. భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకళ్ళు ఎవరు ప్రధానమంత్రులుగా సుదీర్ఘకాలం ఉండలేరు అన్నటువంటి దాన్ని నిరూపించేందుకోసం ఇందిరాగాంధీ ఆనాడు జనతా ప్రభుత్వాన్ని కూల్చింది తెలివిగా. ఎమర్జెన్సీ తర్వాతన జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దాన్ని కూల్చడం వెనకాల ఉన్నటువంటి సూత్రధారి ఎవరు? ఇందిరాగాంధీ. ఇక్కడ నెహ్రూ గారి రాజకీయం చూసుకుంటే ఆయన ప్రజల చేత ఎన్నికైనోడు కాదు. ఫస్ట్ ప్రధానమంత్రి అయింది ఎట్లాగా, బ్రిటిష్ వాళ్ళ చేత నియమించబడినట్టు ఉంటాడు ఓ రకంగా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ప్రధానమంత్రి అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్కి 21 మంది ఓట్లేసారు. అప్పుడు ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్రాలు ఉన్నట్టు అప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అందులో ఈ సిడబ్ల్యూసీల డెసిషన్లో 22 మందిలో 21 మంది నెహ్రూకి వ్యతిరేకంగా ఓటేశారు, సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఓటేశారు ప్రధానమంత్రి పనికి వస్తాడని చెప్పేసి. కానీ గాంధీ గారు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, ప్లస్ లార్డ్ మౌంట్ బాటన్ వాళ్ళ ఆవిడ ఆయనకి మంచి ఫ్రెండు, బ్రిటిష్ వాళ్ళందరూ ఆయనకి ఫ్రెండు. ఇప్పుడు అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలో, అది స్వతంత్ర పోరాటం అంటలేదు ఆయన, అధికార మార్పిడి జరుగుతున్న సందర్భంలో వాళ్ళతో ఇబ్బంది రాకుండా ఉండాలంటే నెహ్రూ బెటర్ అని చెప్పి పటేల్ని కన్విన్స్ చేసి ప్రధానమంత్రిని చేసింది ఆయన. ఆ విధంగా ప్రధానమంత్రి అయినాడు మొదట, ప్రత్యక్ష ఎన్నికల్లో కాదు అది. ఆ తర్వాత కాలంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రధానమంత్రి అయ్యాడు.
నో డౌట్ అందులో. అది కూడా Okay. అప్పుడు అసలు వేరే పార్టీ ఏముందని, బీజేపీ లేదు కదా అప్పుడు, కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు. కమ్యూనిస్టులు చాలా స్వల్పం, వాళ్ళు ఏదో పుస్తకాలు రాసుకోవడానికి లేదా పోరాటాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడడానికి తప్పించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఉన్నటువంటి సీన్ లేదు వాళ్ళకి. ఆ కారణంగా అది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టినే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు అనే ఒక దరిద్రం ఈ దేశం మీద ఎట్లాంటిదో ఇది కూడా అట్లాంటి దరిద్రమే. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పుట్టించిన పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ, భారతదేశ పార్టీ కాదు అది, బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. కాకపోతే స్వతంత్ర ఆకాంక్ష 1857లో సిపాయిల తిరుగుబాటు ద్వారా భారత సైన్యంలో వ్యక్తమయ్యేటప్పటికీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ రోజున హిందువులకి ముస్లింలకి మధ్య చీలిక తెచ్చారు, సైన్యంలో కానీ పబ్లిక్లో కానీ. అప్పుడే ఈ కుల వ్యవస్థ దరిద్రాన్ని తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు. కులాలు వర్గాలు ఇదంతా కూడా ఒక డాక్ట్రిన్, అంటే ఏం చెయ్యాలో భారతీయుల్ని విడదీయడానికి ఏం చెయ్యాలో బ్రిటన్ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చినటువంటి లెక్కల్ని అమలు చేశారు వీళ్ళు. అక్కడ బ్రిటన్లో తయారు చేసుకున్న డిజైన్ని అమలు చేశారు. అందులోంచి పుట్టుకొచ్చిందే ఇవి. అంతకుముందు వృత్తుల వారీగా మాట్లాడుకునేవాళ్ళు. క్షురకర్మలు చేసేవాళ్ళని మంగళని, లేకపోతే క్షురకుడు అంటాం, లేకపోతే గనక దాన్ని ఏమంటారు మన ఇతర కుల వృత్తులు, కొమ్మరి పని చేసే అంటే కొండలు చేసే వాళ్ళని కొమ్మరని, ఇట్లాగా వృత్తిని బట్టి పిలుచుకునేవాళ్ళు తప్పించి మిగతాది పేరే పిలుచుకునేవాళ్ళు. మన కొమ్మరి నాగన్న, కొమ్మరి పని చేసే నాగన్న అన్నారు తప్పించి అతన్ని వేరేగా కులం పేరుతో తిట్టలేదు. అది కులం అనలేదు, కులాన్ని తయారు చేసింది. వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు, వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు. అంతకుముందు లేదు అది, అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. వృత్తిని కులంగా మార్చినోడు బ్రిటిషోడు. ఆ బ్రిటిషోడి లెగసీ కంటిన్యూ చేస్తా అదే తరహా, అంటే బ్రిటిషోడిని వెనక్కి పంపించమనే పోరాటాలు మేము చేస్తున్నాం. ఓ భగత్ సింగ్ పోరాటం అనవసరం, ఒక లాల్ బాల్ పాల్ వాళ్ళ పోరాటాలు వేస్ట్, వాళ్ళవన్నీ అనవసరంగా అడావిడి చేసే పోరాటాలయ్యా, శాంతియుత పోరాటం చేద్దాం, ఓ చెంప కొడతాం రెండో చెంప చూపెడదాం, వాళ్ళతో మనం మర్యాదగా మాట్లాడుకుంటూ పనులు చేయించుకుందాం, పోరాడతాం మళ్ళీ అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి వక్రీకరణతో ప్రజలను మోసం చేసి 1857 తర్వాత ఇది పెట్టింది. ఎప్పుడు 1885లో, అంటే 1857 నుంచి 85 మధ్యలో వీళ్ళు ఎంత కంట్రోల్ చేద్దామన్న బ్రిటిష్ వాళ్ళు వల్లగాల వాళ్ళకి. అప్పుడు 1885లో ఏవో హ్యూమ్ చేత ఈ పార్టీ పెట్టించారు. నడిపించేదంతా బ్రిటిష్ వాళ్ళు. భారతీయుల్ని చిచ్చు కొట్టడానికి, చిచ్చు పెట్టడానికి కాదు, చిచ్చు పెట్టబడ్డ భారతీయుల్ని చిచ్చు కొట్టడానికి, అంటే జోలపాట పాడడానికి వాడబడింది కాంగ్రెస్ పార్టీ. ఆ సిద్ధాంతాలతో 1885 ఎక్కడ, 1947 ఎక్కడ, అంటే దాదాపు 65 ఏళ్ళు స్వతంత్రాన్ని భారతదేశానికి రాకుండా ఆపారు వీళ్ళు జాగ్రత్తగా. అలా పోతా అందుకు బహుమానంగా ఈ కుటుంబమే అతిగా చేసింది ఆ పని. కాబట్టి వీళ్ళకి అక్కడ ఇవ్వబడింది ఆ ప్రధానమంత్రి పదవి. అయితే నరేంద్ర మోడీని అసలు ఆడతో లెక్కేయడానికే వీళ్ళే. ఎందుకంటే నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ వారసురాలుగా వచ్చింది ఆ రోజున, కుటుంబ వారసురాలుగా. అంతే తప్పించి మరొకటి ఏముంది ఆవిడ క్వాలిఫికేషన్ ఆ రోజున? మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రిని రష్యా వాడు అమెరికా వాడు కలిసి చంపేస్తే సబ్జెక్ట్ ఉన్న లాల్ బహదూర్ శాస్త్రిని శవాన్ని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయనివ్వకుండా తగలబెట్టించింది. పోస్ట్ మార్టం చేయనివ్వలా. పూర్తి ఆరోగ్యంగా ఉండేటటువంటి ప్రధానమంత్రి, చైనాను ఓడించిన ప్రధానమంత్రి, భారతదేశ ప్రజల్ని ఏకతాటి మీదకి తెచ్చి జవహర్లాల్ నెహ్రూ అసమర్థుడని నిరూపించిన ప్రధానమంత్రి. చైనాకి భూమి ఇచ్చేసినోడు యుద్ధంలో జవహర్లాల్ నెహ్రూ అయితే, అదే చైనాని భూమి ముట్టుకొని కూడా తన్ని తరిమినోడు ఇదే లాల్ బహదూర్ శాస్త్రి. పాకిస్తాన్ చేతుల్లో అక్కడ కాశ్మీర్ని 3 వంతుల పార్ట్ వదిలిపెట్టి వస్తే జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ పోయించినోడు. ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఒక్క పూట భోజనం చేసి 2 పూట్ల భోజనాన్ని తీసుకెళ్లి సైన్యానికి ఇద్దామని చెప్పి దేశవ్యాప్తంగా తిరిగి అందరి చేత డబ్బులు కలెక్ట్ చేసి మరి సైన్యానికి లైఫ్ ఇచ్చి లేని ఆయుధాలు కొని మరి ఇచ్చినోడు. దట్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఏకతాటి మీదకి తెచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిని రష్యాలో తాష్కెంట్ ఒప్పందం పేరుతో పిలిచి చంపేశారు. ఒప్పందం అయిపోయాక మళ్ళీ ఇండియాకి రాగా రిజెక్ట్ చేస్తాడు, బలవంతంగా పెట్టించారు ఆ రోజున సంతకం. అది ఇండియాకి వచ్చాక మళ్ళీ రిజెక్ట్ చేస్తాడేమో అని చెప్పేసి రాత్రి అప్పటిదాకా ఆరోగ్యంగా మాట్లాడే మనిషి తెల్లారి గుండె ఆగిపోతుందా?
ఆ మాట ఆ దరిద్రులు చెప్పారంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేయనియక్కర్లేదా? ఏం లేకుండా కూల్గా వదిలేసి వెంటనే అర్జెంటుగా ప్రధానమంత్రి అయిపోయింది ఆవిడ. ఆ రోజు నుండి ఆ నాటకంలో పార్ట్లో భాగమే బంగ్లాదేశ్ యుద్ధం అయినా సరే. అంటే తన క్రెడిబిలిటీ పోయింది అక్కడ. ఆ క్రెడిబిలిటీని కవర్ చేసుకోవడానికి, డైవర్ట్ చేసుకోవడానికి ఈ నాటకం ఆడింది. అదంతా లెగసీ ఆ ఇష్యూ టైప్లో. ఇక్కడ నరేంద్ర మోడీ అట్లా కాదు. ఒక సాధారణ కార్యకర్త ఒక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వచ్చిన గెస్టులకి టీలిస్తూ సమోసాలు ఇస్తా ఆ నాయకులకి కలిపిచ్చే డ్యూటీ. ఆఫీస్ బాయ్ అక్కడ ఫుల్ టైమర్ని ఆఫీస్ చూసుకోవడానికి పెడతారు, ఆఫీస్ సూపర్వైజర్కి. అట్లా చేసిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. 3 టర్మ్స్ గెలిపించుకున్నాడు. అది కూడా ఎట్లాంటి సందర్భాల్లో 3 సార్లు ఎలాంటి సందర్భాల్లో గెలిచాడు? భూకంపం వచ్చిన చోట్ల సదుపాయాలు లేక జనాలు చచ్చిపోయి వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లేస్తారు. కానీ అక్కడ భూకంపం వచ్చాక అక్కడ ప్రజలు ఈయన చేసిన వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి లొంగిపోయారు, ప్రేమించారు. అందుకని మళ్ళీ గెలిపించారు ఆయన. అది కూడా ఎట్లాగా? కేశుభాయ్ పటేల్, వాఘేలా అనే 2 మహా సీనియర్ నాయకులు. ఆ ఇద్దరిని ఒకడు సగం ముఖ్యమంత్రి చేశారు, ఇంకోటి సగం ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళిద్దరి మధ్య గొడవలోనే ఈయన తీసుకొచ్చి సీఎం చేసింది. ఈయన సీఎం చేస్తే వాళ్ళిద్దరు ఈయన ఓడగొట్టడానికి చూశారు, బీజేపీని ఓడగొట్టడానికి చూశారు. ప్రజలు మాత్రం మోడీని గెలిపించారు, బీజేపీని గెలిపించారు. వాళ్ళిద్దరు ఆ తర్వాత కాలగర్భంలో కలిశారు. వాఘేలా వెళ్ళి కాంగ్రెస్లో కలిశాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో వచ్చినోడు ఆ తర్వాత గోద్రాలర్లో అయినా సరే పబ్లిక్ గెలిచారు, ఓట్లేసి గెలిపించారు అతన్ని. ఆ తర్వాతన 3 సార్లు వరుసగా ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 మౌలిక సదుపాయాలు ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలోనే ఎక్కడ గుజరాత్? అది ఒక ఎడారి ప్రాంతం లాగా ఉండే పార్టు. ఇవాళ ఏది జరిగినా అక్కడికే ఫస్ట్ పారిశ్రామికవేత్త పరుగు పెడతాడు. అలాంటి మానవ వనరులు, క్రమశిక్షణ కలిగిన, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని 30 ఏళ్ల క్రితం తయారు చేశాడు ఆయన. వాళ్ళ స్కూళ్ళల్లో చదువుతున్నప్పటి నుంచే ఫ్యాక్టరీలతో లింక్ అయ్యి ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలు రిలేటెడ్ పనులు నేర్చుకుంటారు వాళ్ళు. స్కిల్డ్ లేబర్ని ఆ రోజుల్లోనే తయారు చేశాడు. ఎడ్యుకేషన్ మిస్ కాకుండా ఫ్యాక్టరీలో స్కూళ్ళు పెట్టించాడు, ఫ్యాక్టరీ యజమానుల చేత స్కూల్ నడిపించాడు. ఆ దార్శనికతతో అది భారతదేశంలో నెంబర్ 1 అయిన తర్వాతన అప్పుడు ఇతనికి అడ్మినిస్ట్రేషన్ తెలుసు. అంటే నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ముఖ్యమంత్రులుగా చేసి ప్రధానమంత్రులు అయిన వాళ్ళు కాదు, కింద నుంచి పైకి వెళ్ళినోళ్ళు కాదు. వారసత్వ కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చినోడు, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ. అదే మోడీ కార్యకర్త నుండి జిల్లా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ఆ పైన ముఖ్యమంత్రి, ఆ పైన ప్రధానమంత్రి అయినోడు. అసలు వీళ్ళని ఆయనతో పోల్చకూడదు, ఎందుకంటే అస్తమ శశాంకం తేడా. రెండోది వచ్చేటప్పటికి తను వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తెచ్చినాడు. వరుసగా 3 సార్లు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఏతర ప్రభుత్వాలు సంకీర్ణాలే వచ్చినాయి. యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ. కానీ సంకీర్ణంగానే ఉన్న పూర్తి బలంగా 2 సార్లు తీసుకొచ్చాడు. 3వసారి అదే స్థాయిలో తీసుకొచ్చాడు. ఎక్కడ ఏమి మారలా. అద్భుతమైనటువంటి ప్రతి ప్రదర్శించినోడు, ప్లానింగ్ అంటే ఎట్లా ఉండాలో చూపెట్టినోడు. ఇంకొకటి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ 12వ స్థానంలో ఉన్నదాన్ని 4వ స్థానంలోకి తీసుకొచ్చి నిలబెట్టాడు. తను చదువుకున్న చదువుకి దానికి అసలు సంబంధం లే. అలాగే ప్రపంచ దేశాల నాయకుల భుజం మీద చెయ్యేసి మాట్లాడగలిగిన ఏకైక మగాడు. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ చర్య జరిగినా ఆ సంబంధిత ప్రభుత్వాలు మనకి ఫోన్ చేసి ఒకసారి మోడీతో మాట్లాడతాయి. ఇలా చేస్తున్నామండి, మేము ఇట్టా దాడి చేసామని ఇజ్రాయెల్ చెప్తుంది, మేము ఇట్టా దాడి చేస్తున్నామని ఇరాన్ చెప్తుంది. 2 శత్రు దేశాలు. రష్యా చెప్తుంది, ఉక్రెయిన్ చెప్తుంది మనతో. ఇది భారతదేశంలో ఎప్పటికైనా సాధ్యమైందా? అమెరికా బలవంతంగా చేస్తుంది ఆ పని. బట్ మన మీద ప్రేమతో చెప్తారు, గౌరవంతో చెప్తారు. అది మోడీ సాధించింది. అట్లాగే అడ్మినిస్ట్రియల్ రిఫార్మ్స్ ఇతను చేసినంత భారీ మార్పులు భారతదేశ చరిత్రలో ఎవడు చేయలే. ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్కరణలు మార్చుకొచ్చాడు. ఇదివరకు మనకిచ్చే పుస్తకాలకి వాళ్ళకి అసలు సంబంధమే లే, పొంతనే లేదు. అట్లాగే మనం 7th క్లాస్ అదేది మన ప్రాథమిక స్కూలు, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, ఆ తర్వాత హై స్కూల్, ఇదే కాలేజీ. అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటాయి, హై స్కూల్ ఉంటాయి, తర్వాత కాలేజీ ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా సెమిస్టర్ సిస్టమ్స్, అట్లాగే
1, 2, 3 కంప్లీట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనుగొనగా ఎడ్యుకేషన్ చేంజ్ చేశాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్లో ఉంటాయి అట్లాగే వాటిట్లో అవును. మనకి మార్కులతో ఉండేది, ఇప్పుడు గ్రేడ్లతో ఉంటుంది. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. అట్లాంటి మార్పులు భారీగా చేయడంతో పాటు ఇండస్ట్రీ అంటే ఇదివరకు ఎంత లంచం ఇస్తావు, వాడొచ్చి పెట్టుబడి పెట్టినా నాకెంత ఇస్తావు అనే స్టేజ్ నుంచి కూల్గా కామ్గా ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు ఇండియాలోకి వస్తున్నాయి. అవును. అలాగే ఏ సెక్టార్లు అయితే పక్క దేశాలు వెల్ సెటిల్డో అవి ఇతను చేస్తున్నాడు కదా, అవును. అవి సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు కదా. అది తేడా ఇతనికి అతనికి. ఒక రకంగా అంటే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వరుసగా, కానీ దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నేటి నేతగా మనం చెప్పుకోవడానికి ఇప్పుడు మోడీ గారు. అంటే ఇది ఆయన వ్యక్తిగత క్రెడిట్ ఎంత, మీరు అన్నట్టు బీజేపీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళ మేకింగే అయినా మళ్ళీ ఇప్పుడు అలాంటి నాయకుడు మనకు కావాలి అన్న ఉన్నారా మోడీ తర్వాత అనేది కూడా. మోడీ విజయానికి కారణం రాహుల్ గాంధీ. అవునా? మోడీ ఆ స్థాయికి ఎదగడానికి కారణం రాహుల్ గాంధీ. అంటే ప్రతిపక్షం బలంగా లేదా? అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి విపి సింగ్, అటల్ బిహారీ వాజ్పేయి చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్పేయి దేవగౌడ, అటల్ బిహారీ వాజ్పేయి గుజరాత్. కంపారిజన్ చూడండి. నెహ్రూ స్టామినా ముందు వాజ్పేయి చిన్నబోయాడు. అంటే స్ట్రేచర్ అంటాం, స్థాయి. అవును, అవును. అట్లాగే ఇందిరాగాంధీ స్ట్రేచర్ ముందు వాజ్పేయి చిన్నబోయాడు. అంటే మనిషి తక్కువడని కాదు, వాళ్ళకున్న ఆ కుటుంబ ఆదరణ ఆ వ్యవస్థల ముందు వాజ్పేయి ప్రతిభావంతుడైన ఎక్కల. ఇతని పేరేంటి విపి సింగులు వచ్చి, అంటే లాల్ బహదూర్ శాస్త్రి ముందు కూడా ఆయన ఆనలేదు. తర్వాత విపి సింగులు వచ్చి అదే రాజీవ్ గాంధీతో పోల్చినప్పుడు ఈయన బెటర్ అనిపించాడు. ఆలోచన ప్రారంభమైంది జనాలకి. విపి సింగ్తో పోల్చినప్పుడు అద్భుతం అనిపించాడు. చంద్రశేఖర్తో పోల్చినప్పుడు సూపర్ అనిపించాడు. గుజ్రాలు దేవగౌడలతో పోల్చినప్పుడు అద్భుతం అనిపించాడు. అంటే ప్రత్యర్థి బలహీనత ఈయన కెపాసిటీకి ఎక్స్పోజ్ చేసింది. ఆ తర్వాతన మన్మోహన్ సింగ్తో పోల్చిన వాజ్పేయి బెటరే. అదే నరేంద్ర మోడీ. వీళ్ళ ఈ పోటీ లేదు, ఈ గోల్ లేదు ఇందిరాగాంధీలో నెహ్రూలు. నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి సోనియా గాంధీ నాయకత్వం, మన్మోహన్ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. వాళ్ళతో చూసినప్పుడు నరేంద్ర మోడీ వ్యక్తిత్వం ముందు అసలు వీళ్ళు ఏ పనికి వస్తారు, నరేంద్ర మోడీ సబ్జెక్ట్ ముందు వీళ్ళు ఏం పనికి వస్తారు, నరేంద్ర మోడీ అనుభవం ముందు వీళ్ళు ఏం పనికి వస్తారు. అదే అంటున్నాను. అవును. అంటే ఇక్కడ వీళ్ళ బలహీనత అంటే వీళ్ళ యొక్క అసమర్థత ఆయన బలాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. కాంగ్రెస్ చేసిన తప్పదే. ఒక శశి థరూర్ను, ఒక చిదంబరాన్నో, లేకపోతే కనుక అతని పేరెంట్ సచిన్ పైలట్టో, జ్యోతిరాదిత్య సింధియానో, ఇట్లాంటి వాళ్ళని ఏమన్నా తెర ముందుంచి పార్టీ నడిపించుంటే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడాలి. నరేంద్ర మోడీ వాస్తవంగా ఓ రకంగా నోరు మీద పడి ఎప్పుడు ఆ చిరాకు నాలాంటి వాళ్ళకు కూడా. డెమోక్రసీలో సమాధానం చెప్పకపోతే ఎట్లాగా? ఖచ్చితంగా పాలసీ డెసిషన్స్ మాట్లాడాలి నువ్వు. నేను ఎవరితో మాట్లాడను, నేను ఎప్పుడైనా ఉపన్యాసం ఇస్తే నువ్వు అందులోనే తెలుసుకో, లేదా నేను లీక్ ఇస్తే అందులోనే తెలుసుకో అంటే ఎట్లాగా? డెమోక్రసీలో అది కరెక్టేనా? మంచో చెడు ఆయన మాట్లాడుతూనే ఉంటాడు కదా. ట్రంప్ రోజు మంచో చెడు పుతిన్ మాట్లాడుతూనే ఉంటాడు కదా. ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి, ప్రజాస్వామ్య దేశానికి సంబంధించిన ఏ నాయకుడైనా మాట్లాడకుండా ఉన్నాడా? ఎక్సెప్ట్ చైనా అంటే నియంతృత్వ దేశం కాబట్టి. మిగతా అన్ని దేశాల వాళ్ళు నాయకులు మాట్లాడుతూ ఉంటారు కదా ఎప్పటికప్పుడు, పాలకులు. ఈయన సమాధానం చెప్పడం, చెప్పాలనుకున్నప్పుడు మాత్రం మాట్లాడతాడు. అది నాకు కూడా నచ్చదు ప్రాక్టికల్గా. అంటే మాటలు ప్రధానం కావాలా, చేతలు ప్రధానం కావాలా అనేది? నువ్వు నీ చేత ఏంటో నాకు మాటలు అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఇవాళ పేదవాడికి ఈయన మాట అర్థం కాదు. అది అర్థమయ్యేలా చేయడంలో తిప్పలు పడుతుంటారు బీజేపీ వాళ్ళు. లేకపోతే దేశంలో 450 సీట్లు రావాలి వాళ్ళకి. పేదవాడికి ఇవాళ ఎవడండి సామాన్య రైతుకి నేరుగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎవడన్నా వేసాడా? అది చెప్పుకోలేడు ఆయన, వాళ్ళ పార్టీ చెప్పుకోలేదు. అట్లాగే అదేది కేంద్ర ప్రభుత్వం తరపున మన ఏరియాలో స్కూళ్ళు పెడితే, స్కూళ్ళని డెవలప్ చేస్తే సర్వశిక్ష అభియాన్ అని, నాడు నేడని వీళ్ళు చెప్పుకుంటారు. మన ఏరియాలో విలేజ్ క్లినిక్లు లేకపోతే వార్డు క్లినిక్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఏకంగా వాళ్ళకి డాక్టర్ల జీతాలు కూడా కేంద్రం ఇస్తోంది. చెప్పుకోలేడు ఆయన.
ప్రచారం చేసుకోలేడు ఆయన. దాదాపు చంద్రబాబు మోడీ గారి దగ్గర వచ్చిన ట్రైనింగ్ తర్వాత- తీసుకోవాలి ఆయన అట్లా చెప్పుకోవడం. ఈయన చెంచాడు అదే చేసి చాంతాడంత చెప్తాడు, ఆయన చాంతాడంత చేసి చెంచాడు కూడా చెప్పుకోలేడు. మరి దానివల్ల ఏం నష్టపోతుంది? ఈ సామాన్యుడి దగ్గరికి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిన మొట్టమొదటి మగాడు ఆయన. సామాన్యుడి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టాడు. దాదాపు 740 సెంట్రల్ స్కీమ్స్ తీసుకొచ్చారట ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోయి ఉంటే స్వర్ణ చతుర్భుజం ఉండేది కాదు, నరేంద్ర మోడీని లేకపోతే ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీ ఉండేది కాదు. అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే గనక మనకు సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్లో ఇంత అద్భుతమైన మార్పు ఉండేది కాదు. అదే నరేంద్ర మోడీ దాన్ని మరింత స్ట్రీమ్ లైన్కి తీసుకెళ్ళాడు. అద్భుతమైనటువంటి సర్వీసెస్ కేంద్రం నుంచి వాళ్ళు అందుతున్నది. ఫైర్ డిపార్ట్మెంట్కి ఫైర్ ఇంజన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్మెంట్కి సాఫ్ట్వేర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ శాఖకి సంబంధించి 90% సబ్సిడీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లకి. 80-90% సౌభాగ్య అనే స్కీమ్ కింద 80% వాళ్ళే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. మహిళ ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే, లేకపోతే ఒక అదేదో డ్రోన్ సిస్టమ్ కొనుక్కుంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొనుక్కుంటే కనుక 80% డబ్బులు. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవడిచ్చాడు ఇట్లాంటి 2.5 లక్షల రూపాయలు నేరుగా మధ్యతరగతి ఇల్లు కొత్తగా కట్టించుకుంటుంటే ఇచ్చేవాడు ఎవడండి ఇంతవరకు ప్రభుత్వంలో? అలాగే 2.5 లక్షల రూపాయలు పట్టణంలో, 1.5 రూపాయల పల్లెలో విత్ స్థలం ఇల్లు కట్టుకోవడానికి ఎవడండి ఇచ్చింది? 1.5 2.5 లక్షలు నిజంగా సామాన్య పేదోడు వాళ్ళ కుటుంబం అంతా కలిపి కట్టుకుంటే చక్కగా కట్టుకోవచ్చు ఇల్లు. ఇవాళ పెరిగినాయి, ఇంకో 1 లక్ష రూపాయలు అవసరం అవుతుంది, నో డౌట్, నేను ఒప్పుకుంటాను. కానీ ముఠా కార్మికులు వాళ్ళు కట్టుకోవాలనుకుంటే, పేదలందరూ కలిసి అనుకుంటే చక్కగా కట్టుకుంటారు. అంటే ఒకటి సార్, పేదలకు అందాల్సినవి అయితే అందుతున్నాయి, ఇస్తున్నాయి, కానీ పేరు వాటికి ఎవరికి తెలిసినా పోతుంది? తెలియకపోయినా. కానీ దాన్ని ఎక్కడ వైఫల్యం, పార్టీదా లేదంటే మోడీ ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతున్నారు? ఇంతకుముందు జగన్ గారు ఏమన్నారు, నేను బట్టలు నొక్కుంటూ వెళ్ళిపోతాను, అది మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదని. అలాగే మోడీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు, పథకాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కేంద్రానిది అని ఎవరు చెప్పాలి? ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పండి? రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు చెప్పండి? రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అంటాడు, ఇంతవరకు ఒక్కటి అనుకుంటే అమలు చేసింది బస్సు తప్పించి దిక్కుమొక్కు లేదు మిగతాయి. అదేదో దాని పేరు ఏమంటారు, రుణమాఫీ, ఇది చేసింది ఆయన. మిగతా ఏంది నేను ఎత్తున్నాను, మీరు అందరూ బతుకుతున్నది నా వల్ల అని చెప్పుకుంటున్నాడు లేదా రోజు? చంద్రబాబు నాయుడు అయితే మనల్ని మార్గదర్శనం చేస్తాడు, మనల్ని బంగారు కుటుంబాలు అంటాడు. ఏం చెప్తుంటాడు ఆయన? వాళ్ళు మీ పిల్లలు ఉద్యోగం చేస్తానంటే నా వల్లే అంటాడు, మీ పిల్లలు హైదరాబాద్లో బతుకుతున్నారని నా వల్లే అంటాడు, మీరు అమెరికాలో ఉంటే నా వల్లే అంటాడు. మనం అది ఒప్పుకోకపోయినా పదే నా వల్లే అని ఈయన చెప్పుకోనక్కర్లా. ఇదిగో నేను చేశాను. కొంతమందికి సగమే పడిందంటే అది కేంద్రం కొంచెం డబ్బులు వేస్తుంది, అప్పుడు పడుతుందని వీళ్ళ క్లారిటీ ఇచ్చుకున్నారు. అది చెప్పే వరకు కొన్ని బీజేపీ ఎక్కడైనా చెప్పుకుందా తల్లికి వందలలో కూడా మాకు భాగస్వామ్యం ఉంది, కేంద్రం వేస్తుంది డబ్బులని? అదే చెప్పేది, వాళ్ళకి చెప్పడం చేత కాదు, వీళ్ళు దాన్ని ప్రచారం బాగా చేసుకుంటారు అన్నమాట. అదే వచ్చిన గొడవ, దానికి మించే ఉండదు అనమాట. ఒక రకంగా అంటే మోడీ రికార్డుల పరంపర బీజేపీ వల్ల వచ్చిందా? మోడీ వ్యక్తిగతంగా ఆయన ఆలోచనలు, ఆయన విజనరీ, ఆయన విజన్ ఇంత దాకా తీసుకొచ్చింది? బీజేపీ అవకాశం ఇవ్వడం వల్ల వచ్చింది అది. బీజేపీ అవకాశం ఇస్తేనే అటల్ బిహారీ వాజ్పేయి అయినా ఈయనైనా మధ్యలో అవకాశం పొంది ఫెయిల్ అయ్యారు. అద్వానీ ఫెయిల్ అయ్యారు, 2009లో ఆయనకి ఇచ్చారు, ఫెయిల్ అయ్యారు. రేపు పొద్దున వ్యక్తి మారిన ఈ సక్సెస్ చూడగలుగుతాం ఇంకో వ్యక్తిలో ఖచ్చితంగా. అది బీజేపీ పాలనా విధానం, అది గుర్తుపెట్టుకోవాలి. మోడీకైనా ఇంతకుముందు ఏం పబ్లిసిటీ ఏం లేదు, తను ఇట్లా అనుకున్నాక ఆటోమేటిక్ వచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా తనని ప్రధానమంత్రి చెయ్యాలనుకుంటాం బిగిన్ చేశాక ఎక్స్పోజర్ బిగిన్ చేశారు అతనికి. నెక్స్ట్ ప్రధానిగా చేద్దాం అనుకున్నప్పుడు ఎక్స్పోజర్ బిగిన్ చేశారు అతనికి. అది నచ్చక అతన్ని దెబ్బకొట్టడానికి పార్టీలో చాలా కుట్రలు జరిగినాయి. ఆయన తట్టుకుని నిలబడ్డాడు ఆయన. రేపు అయ్యే జరుగుతాయి అన్నమాట. రైట్ చూద్దాం. మొత్తానికి మోడీ అయితే ఇప్పుడు నేటి నేతగా, మనం చెప్పుకునే నేతగా ఒక రికార్డు. ఇందిరాగాంధీ గారు ఎన్నాళ్ళు పరిపాలించారు, జవహర్లాల్ ఎన్నాళ్ళు పరిపాలించారు, నెహ్రూ, వాళ్ళతో కంపేర్ చేసిన చేయకపోయినా పోలిక చేసిన ఆ డేస్ అనేది రికార్డు సాధించారు. అటు పార్టీకి వరుసగా విజయం తెచ్చిపెట్టడంతో పాటు ఆయన ఏంటి అనేది ప్రజలకి తెలియజేసే విషయంలో సక్సెస్ అయ్యారు అనేది అయితే ఇప్పుడు అందరూ చెప్పుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ రేపొద్దున్న ఇంకొక నాయకుడికి అవకాశం ఇస్తారా, ఆయన కూడా ఇలాంటి రికార్డులు సాధిస్తారా, ఇది మోడీతోనే ఆగుతుందా, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సి